Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా వాన కురుస్తోంది. హైదరాబాద్ మరోసారి జలమయమైంది. జిల్లాల్లో పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. మరో 3 రోజుల పాటు వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో మరోసారి వర్షం దంచికొట్టింది. ఖైరతాబాద్లో రోడ్లపై వరదనీటి ప్రవాహంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మోకాల్లోతు నీటిలో వాహనాలు మొరాయించాయి. దీంతో డ్రైనేజీ మ్యాన్హోల్ ఓపెన్ చేసి నీటిని పంపేందుకు ప్రయత్నించారు పోలీసులు. అటు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం, అమీన్పూర్, పటాన్చెరు, లింగంపల్లి, బిహెచ్ఈఎల్లో వాన కురిసింది. యాదాద్రి జిల్లా బోలేపల్లి, సంగెం మధ్య భీమాలింగం కత్వాలో రోడ్డు లెవెల్ బ్రిడ్జి మీద నుంచి మూసీ వరద ప్రవహించింది. దీంతో బొల్లేపల్లి, సంగెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా హంద్రీనివా నదిలో 25 మంది కూలీలు చిక్కుకుపోయారు. ఉదయం వాగులో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు గంజహళ్లి నుంచి పొలాలకు వెళ్లారు రైతు కూలీలు. తిరిగి వచ్చే సమయంలో ప్రవాహం వేగం పెరగడంతో చిక్కుకుపోయారు. సమాచారం అందడంతో అధికారులు, స్థానికులు అక్కడికి చేరుకుని నదిలో చిక్కుకున్న వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఎలాంటి ప్రమాదం తలెత్తకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు జిల్లా హాలాహరివి నుంచి చింతకుంట, బళ్ళారి వెళ్లే హైవేపై రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీ వర్షానికి మేదహాల గ్రామంలో సుమారు 2000 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వరద నీటికి పంట మొత్తం కొట్టుకుపోయింది. హోళగుంద మండలం మార్లమాడికి సమీపంలో పొంగి పొర్లుతున్న వేదావతి నది ఉప్పొంగుతోంది. దీంతో ఆంధ్ర, కర్ణాటకకు రాకపోకలకు అంతరాయం కలిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా గుత్తి, గుంతకల్లులో భారీ వర్షం కురిసింది. వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో పలు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోపక్క లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అటు కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో చెరువుకు గండి పడింది. ట్రాక్టర్ నీటి మధ్యలో చిక్కుకుపోవడంతో డ్రైవర్ను రక్షించారు స్థానికులు. ఇసుక బస్తాలతో తాత్కాలికంగా చెరువు గండిని మూసివేశారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.